ప్రీమియం గా ఉండేది తీసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. సో సంగారెడ్డి పెద్దాపూర్ లో ఉన్న సాయి కృష్ణ గ్రూప్ వారి అన్నపూర్ణ కౌంటీలో ప్రస్తుతం ఉన్నాను. మరిన్ని విషయాలు తెలుసుకుందాము అన్నపూర్ణ కౌంటీ గురించి. లెట్స్ గో. నాయుడు గారు ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ గుడ్. మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ అలా అన్నపూర్ణ కౌంటీలోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి వైబ్ అయితే వచ్చింది. చుట్టూ గ్రీనరీ అండ్ ఎస్పెషల్ మ్యాంగో ట్రీస్ కావచ్చు, ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. బట్ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు, ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ఈ వెంచర్లోనే ఒక ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే మీరు ఏమంటారు? సో బేసిక్గా మనము ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ డెవలప్ చేసిన డెవలపర్ ఎవరు, వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి అప్రిషియేషన్ ఎలా రాబోతుంది అనేది ఫస్ట్ కన్సిడర్ చేయాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. తర్వాత మంచి డెవలపర్ దగ్గర మీరు టిక్ పెట్టుకున్నారు, సాయి కృష్ణ గ్రూప్ కాబట్టి ఫస్ట్ టిక్ అయిపోయింది. తర్వాత ఈ గ్రూప్ లోంచి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్ గా చూడాలి. సో లొకేషన్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్, సెకండ్ ఇంపార్టెంట్ రోల్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే టైటిల్ ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా చేశారు, బ్యాంక్ లోన్ ఉందా, అవైలబిలిటీ. బికాస్ బ్యాంక్ ఫండింగ్ చేసిందంటే టైటిల్ క్లియర్ గా ఉంటేనే బ్యాంక్ ఫండింగ్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్ లో 80 to 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, దానికి మీరు సపోర్ట్ కూడా చేస్తారా ప్రాసెసింగ్ లో వాటన్నిటిలో క్లయింట్స్ కి? సూపర్. సో మెనీ చెక్ లిస్ట్లు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందామా, సో దట్ వ్యూవర్స్ అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ విల్లా ప్లాట్ కానీ తీసుకోవాలంటే ఫస్ట్ సగటు మిడిల్ క్లాస్ మ్యాన్ కావచ్చు, రిచ్ మ్యాన్ ఎవరైనా ఆలోచించేది రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి అని. సో ఈ ప్రాజెక్ట్ లో రిటర్న్స్ అనేది ఎలా ఉంటాయి? ఇప్పుడు రిటర్న్స్ వైజ్ మనం చూసుకునేటప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉండేటటువంటి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఏం రాబోతున్నాయి అనేది మనం చూసుకోవాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అన్నపూర్ణ కౌంటీలో మీకు ఇట్స్ ఏ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. ముంబై నేషనల్ హైవే ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ హైవే విచ్ ఇస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ సిటీ. ఆ హైవే పైన మనం ఉన్నాం. ఓకే, నంబర్ 1. సో లొకేషన్ ఇస్ ద ఫస్ట్ యూఎస్పీ యాక్చువల్ గా చెప్పాలన్న కౌంటీకి. అన్నపూర్ణ కౌంటీ చుట్టూ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి రిగార్డింగ్ వాట్? సో బేసిక్ గా మీరు చూస్తే గనక ముంబై హైవే మీద రైట్ ఫ్రమ్ ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు కంప్లీట్ హైవే మొత్తం కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంటుందండి. ఎక్కడ కూడా మీరు హైవేలో గ్యాప్స్ ఉండడం కానీ, అంటే బ్లాంక్ ఓపెన్ ల్యాండ్స్ కనిపించు మీకు. ఐదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, హౌసింగ్ సొసైటీస్ కానీ, లేఅవుట్స్ కానీ, హోటల్స్, దాబాస్, అంటే గ్రోత్ తో నిండిపోయినటువంటి ఒక హైవే. ఆ హైవే మీద మనం ఉన్నాం. తర్వాత సంగారెడ్డి టౌన్ అనేది యాజ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి నియరెస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఆల్రెడీ సంగారెడ్డిలో హైవేకి దగ్గరగా ఉన్నది 70,000-80,000 రూపీస్. కొంచెం లోపలికి వెళ్తే కనుక 40,000-50,000 రూపీస్ లో జరుగుతుంది. అక్కడ ప్లాట్స్ బిజినెస్ కానివ్వండి, ప్రైసెస్ అలా నడుస్తున్నాయి. సో ఇప్పుడు సంగారెడ్డి టౌన్ ఆర్గానికల్ గా మేము హిస్టారికల్ లాస్ట్ 5 years డేటా చూస్తే కనుక ఇట్ ఈస్ గ్రోయింగ్ ఫ్రమ్ సంగారెడ్డి టువర్డ్స్ పెద్దాపూర్. ఆ పెద్దాపూర్ లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ గ్రోతే వాళ్ళకి కూడా దొరుకుతుంది అనమాట. అంటే మన దగ్గర ఇప్పుడు ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ అనేది గ్యారంటీ. ఓ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ కౌంటీ పేరైతే చాలా బాగుంది. సో ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు? ఒక ప్లాట్ సైజ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? ఎన్ని డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి? సో అన్నపూర్ణ కౌంటీ టోటల్ 32 acres లేఅవుట్ అండి. 32 acres. ఇట్స్ వెరీ హ్యూజ్ యాక్చువల్లీ. ఓకే, డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ ఉంది. సో టోటల్ 32 acres లో కూడా మొత్తం టోటల్ డెవలప్మెంట్స్ అన్ని చేసాము. ప్లాట్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 189 square yards నుంచి ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి 200 square yards యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ యూనిట్స్ బాగా ఉన్నాయి, అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో యూజువల్ గా ఓపెన్ ప్లాట్స్ అంటే హైదరాబాద్ కి ఎక్కడో దూరంగా వేస్తూ ఉంటారు వెంచర్స్. బట్ ఇది ఎంత దూరంగా ఉంది అండ్ ఆ కనెక్టివిటీ ఏంటి, ఎంత యాక్సెసిబుల్ గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కి వాటికి? అన్నపూర్ణ కౌంటీ వచ్చేసి సంగారెడ్డికి జస్ట్ 5 minutes డిస్టెన్స్ లో ఉందండి. ఓకే, బ్యాంగ్ ఆన్ ముంబై హైవే. సో కనెక్టివిటీ ఇస్ నాట్ ఎటర్నల్ ఇష్యూ. సిటీలో మీరు ఎక్కడి నుంచి అయినా కూడా స్ట్రైట్ డ్రైవ్ లో వచ్చేసేయచ్చు. సూపర్. అలాగే సో 4 lane బికమింగ్ 6 lane ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు ఉందో ఈ టోటల్ స్ట్రెచ్ లో టోటల్ 7 flyovers ప్లాన్ చేశారండి. రోడ్ ఎక్స్పాన్షన్ జరిగి ఈ 7 flyovers ఓపెన్ అయిపోతే మదీనాగూడ ఆ ఏరియా నుంచి మీరు తీసుకున్నారనుకోండి అరౌండ్ 45-50 minutes పడుతుంది. ఆ టైము రోడ్ ఎక్స్పాన్షన్ అయ్యి హైవేస్ అన్ని ఓపెన్ అయిన తర్వాత
ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ టు 30 minutes అండి. సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసి ఇట్స్ ఆల్ 4 డైరెక్షన్స్లో పెరుగుతుంది. అండ్ చాలా హైవేస్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదే హైవేలో ఈ ప్రాజెక్ట్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? సో బేసిక్గా హైదరాబాద్కి కనెక్ట్ అయ్యి చాలా హైవేస్ ఉన్నాయండి, ఓకే, నేషనల్ హైవేస్. వీటన్నిటినీ కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఒక 350 kilometers రాబోతుంది. కరెక్ట్. సో మేము ఏం చేసామంటే ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్టడీ చేసుకుని, ఎందుకంటే మనం ఫ్యూచర్లో ల్యాండ్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే కంపెనీని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న రీసెర్చ్ చేసాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి హైవేస్ ఎక్కడెక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో వాటిని కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. ఓకే. ఐడెంటిఫై చేసిన హాట్స్పాట్స్ని ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 ఒక్కొక్క లొకేషన్కి డేటా ప్రకారం, అంటే మన ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది అని కాదు, డేటా ప్రకారం, ఒరిజినల్ డేటా ప్రకారము అనలైజ్ చేసి ఒక రేటింగ్ తీసుకుంటే ఫస్ట్ హాట్స్పాట్గా మనకి సంగారెడ్డి వచ్చింది. అంటే వేర్ ది ముంబై నేషనల్ హైవే ఇస్ ఇంటర్సెక్టింగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్. అక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్లో మనం ఉన్నాం, విచ్ ఇస్ ద గ్రోత్ కారిడార్ ఏరియా. జస్ట్ 2 kilometers. హైవేస్ అన్ని ఓపెన్ అయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ డౌన్ టు 30 minutes అండి. సార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసి ఇట్స్ ఆల్ 4 డైరెక్షన్స్లో పెరుగుతుంది. అండ్ చాలా హైవేస్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇదే హైవేలో ఈ ప్రాజెక్ట్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? సో బేసిక్గా హైదరాబాద్కి కనెక్ట్ అయ్యి చాలా హైవేస్ ఉన్నాయండి, ఓకే, నేషనల్ హైవేస్. వీటన్నిటినీ కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్ ఒక 350 kilometers రాబోతుంది. కరెక్ట్. సో మేము ఏం చేసామంటే ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు స్టడీ చేసుకుని, ఎందుకంటే మనం ఫ్యూచర్లో ల్యాండ్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే కంపెనీని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న రీసెర్చ్ చేసాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి హైవేస్ ఎక్కడెక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో వాటిని కొన్ని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. ఓకే. ఐడెంటిఫై చేసిన హాట్స్పాట్స్ని ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 ఒక్కొక్క లొకేషన్కి డేటా ప్రకారం, అంటే మన ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది అని కాదు, డేటా ప్రకారం, ఒరిజినల్ డేటా ప్రకారము అనలైజ్ చేసి ఒక రేటింగ్ తీసుకుంటే ఫస్ట్ హాట్స్పాట్గా మనకి సంగారెడ్డి వచ్చింది. అంటే వేర్ ది ముంబై నేషనల్ హైవే ఇస్ ఇంటర్సెక్టింగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్. అక్కడ నుంచి 2 kilometers డిస్టెన్స్లో మనం ఉన్నాం, విచ్ ఇస్ ద గ్రోత్ కారిడార్ ఏరియా. జస్ట్ 2 kilometers. ఓకే. అందువల్ల ఇక్కడ మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. అయితే మీరు చెప్పినట్టు అదే లొకేషన్లో అండ్ అదే చుట్టుపక్కల డెవలప్మెంట్స్తో ఇక్కడే బోల్డ్ అన్ని వెంచర్స్ వేశారు. సో ఆ వెంచర్స్ కంటే మన వెంచర్ ఎందుకు బెస్ట్, ఇందులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో మీరు అడిగినట్టుగా ఈ ప్రాజెక్ట్లోనే ఒక ఇన్వెస్టర్ ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే ఫస్ట్ గ్రూప్ క్రెడిబిలిటీ అండి, దెన్ లొకేషన్ ముంబై హైవే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని హైవే ఫేసింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మనం హైవే బ్యాంగ్ ఆన్ హైవేలో ఉన్నాం. ఓకే, జస్ట్ స్ట్రైట్ నెక్స్ట్ టు ద రోడ్, హైవే రోడ్. 100% ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి ఏంటంటే అప్రూవల్ అప్పుడు TLP అని ఇస్తారు, టెంపరరీ LP నెంబర్. డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్ట్గేజ్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ LP నెంబర్ వస్తుంది, విచ్ ఈస్ లైక్ ఏ OC, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. మన ప్రాజెక్ట్ కి ఫైనల్ LP నెంబర్ ఉందన్నమాట. సూపర్. ఇంకా హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంతే. ఎటువంటి అంటే రిజిస్ట్రేషన్స్ డిలే అవుతాయన్న కంగారు మాత్రం క్లయింట్స్కి ఏమి ఉండవు. ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే విత్ ఇన్ ద 1 week 24 hours రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్. అలాగే ప్లాట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా అవైలబుల్, బికాస్ ఫైనల్ LP వచ్చింది కాబట్టి. ఎందుకంటే అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి కాబట్టి. సో చూద్దాం మరి డెవలప్మెంట్స్ అన్ని అయిపోయాయన్నారు. అలా తిరుగుతూ అసలు ప్రాజెక్ట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి హైలైట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. నాయుడు గారు నిజంగా అంటే చాలా వెంచర్స్ నేను వీడియోస్ చేయడం జరిగింది. అన్ని వీడియోస్లో ఏంటి అంటే రాబోతోంది, డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి, రోడ్స్ వస్తున్నాయి ఇలా చెప్తాను. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక పూర్తిగా డెవలప్ అయిన వెంచర్ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో నాకు కళ్ళ కట్టినట్టు చూపించారు. బట్ స్టిల్ నేను చూసాను, ఆడియన్స్ తెలియాలి కాబట్టి. సో ఎటువంటి ప్రాజెక్ట్ హైలైట్స్ ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ మీరు పూర్తిగా కంప్లీట్ చేశారు? సో బేసిక్గా HMDA అండ్ DTCP అని 2 types ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయండి. ఓకే.